ఇదే రియాలిటీ షో లొకేషన్. మీరందరూ 7 రోజుల పాటు స్టే చేయాల్సిన మహల్. ఈ షోలో కొన్ని కండిషన్స్ ఉన్నాయి. మీలో ఎవరైనా ఈ రియాలిటీ షో నుంచి క్విట్ అవ్వాలనుకో 3వ రోజు ముందే క్విట్ అయిపోవాలా. 4వ రోజు నుండి మీకు అవకాశమే లేదు. మీకు ఎవరికైనా ప్రాణహాని జరిగితే మా ఛానల్ కి ఎటువంటి రెస్పాన్సిబిలిటీ లేదు. ఏటి తండ్రి నాకు ఈ పరీక్ష. సో మీరందరూ చావుకు తెగించి ఈ షోలో పార్టిసిపేట్ చేయాల్సి ఉంటుంది. అండ్ వన్ మోర్ థింగ్, ఎవ్వరూ కూడా వాల్యుబుల్స్ క్యారీ చేయకూడదు. ఈ 7 రోజుల పాటు బయట ప్రపంచంతో సంబంధం పెట్టుకోకూడదు. ఇదిగా ఈ మహల్లో ప్రతి గదిలో సీసీ కెమెరాలు ఉన్నాయి. మీరు చేసే ప్రతి యాక్టివిటీ మాకు తెలిసిపోద్ది. కెమెరా లేని లొకేషన్స్ ఆ మహల్లో 3 ఉన్నాయి. 1 అవుట్ హౌస్ లోపల, 2 పాడుబడ్డ బావి, 3 ద డేంజరస్ హిస్టారికల్ మిస్టీరియస్ ప్లేస్, రాజుగారి గది. ఈ 3 ప్లేసుల్లోకి ఎవ్వరు వెళ్ళకూడదు. చాలా ప్రమాదం. ఎక్స్క్యూజ్ మీ, ఎస్, అసలు మీ ఛానల్ ఇంటెన్షన్ ఏంటి? దెయ్యం ఉందనా లేదనా? ఉందనుకుంటే మీరు ఈ ప్రోగ్రామ్ పెట్టాల్సిన అవసరం లేదు. లేదనుకుంటే మీరు మమ్మల్ని ఇంతేలా భయపెట్టాల్సిన అవసరం లేదు. యాక్చువల్లీ ఈ భయపెట్టడం కూడా మీ ఛానల్ వ్యూషిప్ పెంచుకోవడానికేనా? చూడు మిస్టర్ అశ్విన్ అండ్ నందు, మీరు భయపడకపోవటం, దెయ్యం ఉందా లేదా అని ప్రూవ్ చేయకపోవటం అది మీ పని. జాగ్రత్తలు చెప్పడం, కండిషన్ చెప్పడం అనేది మా పని. అండర్స్టాండ్? దమ్ముంటే వచ్చి సంతకం పెట్టండి, లేదా వెళ్ళిపోండి అంతే. శివుడు, గుంటూరు జిల్లా పెదకూరపాడు శివుడు అడుగెట్టాడు. హలో, అడుగు పెడుతున్న అడుగు తినే వాళ్ళ ఎందుకు అరుస్తున్నావు? ఏందే సిరాగ పడుతున్నా? అబ్బాయి, నా సంగతి తెలియదు నీకు. దెయ్యాలకు మన పేరు చెప్తే జడిసిపోయి కింద తడిసిపోయి పారిపోతాయన్నే. అంత లేదు, నిద్రపోయా కూడా లేచేస్తా. పదా ఓం పక్క అయినా నువ్వే నన్ను గెలిపించాలా? కదా శివుడు, సర్లే. లొకేషన్ భలేగా ఉంది కదా. అన్నీ నువ్వు పెప్పుదావా? భయపడ్డారు కదా బిడ్డ. ఎవరు నువ్వా? ఈ మహల్ కి సంరక్షకుణ్ణి. నువ్వు రక్షకుడిలా లేవు, రాక్షసుడిలాగా ఉన్నావు. ఓ 10 రూపాయలు ఇస్తాను, గట్ట తీసుకో. చెట్టు తల్లి చెప్తోంది, మీ ప్రాణాలు జాగ్రత్త. ఆఫ్ నీకురో రారా. నువ్వు 10 ఇంకే పంచోడా. ఎనీథింగ్ రాంగ్? నథింగ్. మొత్తానికి ఇక్కడ ఏదో ఉంది.
జాగ్రత్తగా దీరా. నన్ను చూడనియండి. చూడు బుజ్జి, ఏంటిది ఇలా ఉంది? ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు శుభ్రం చెయ్యాలి. దా, చూడు. ఓహో దీనేశాలు నెక్కరేసుకుని తక్కువ స్నేహితుడారేట. పండగ చేసుకుంటున్నారు పాటలంటే పాటలు. 3 గొడ్లు దొబ్బేద్దామనే. వీళ్ళు ఏదో హాలిడే ట్రిప్ అనుకుంటున్నారు. మ్యాటర్ లోకి ఎంటర్ అయితే గానీ కొట్టుకోదు గీలక. వాట్ ఆర్ యూ టాకింగ్? ఇందులో డబుల్ మీనింగ్ ఏం లేదు. గొంతుకాయ అందులో ఉంటారు కదా గీలక. ఏమి నవ్వండి మీరు కదా దెయ్యాలు చూస్తే జడుచుకొని సత్తాయి. టిఫిన్ రెడీ. ఎదురా చట్నీ. చట్నీ. ఏ శివుడా, గంగరెద్దులా నీ మెట్ల గంట ఏంటి? కంకణం. నీకేంటంత ప్రాబ్లం? ఆహా, ఇలాంటి ఐటమ్ షోలో తీసుకురాకూడదనే కండిషన్ ఉంది కదా, మరి దీనిలా అలౌ చేశారు. హలో, ఇది మా ఆనవాయితే. మా జేజమ్మ నా మెల్లేసింది. ఇది గాని తీయాలంటే నా గొంతు కోసి తీయాలా, అర్థమైందా? గొంతు కొయ్యాలా? నీ గాంటే చెప్పు, కోసుకో తీసుకో. అయ్యో నాకే మొదల బాబు, నీ గొంతు నీ దగ్గరే ఉంచుకో. అయినా మీ ఆడవాళ్ళు గుండెలు కోయమంటే కొత్తారు కానీ గొంతులు కోయరులే. కరెక్ట్ చెప్పు చూడని. అది అయినా ఇలాంటి టీవీ షోలకు ఆడవాళ్ళని ఎందుకు సెలెక్ట్ చేస్తారు? ఎందుకు నిజంగా దెయ్యం ఉంటే దడుచుకొని చేస్తారు. ఏంట్రా ఆడాలని అంటున్నావు? మాటలు జాగ్రత్తగా రాని. ధైర్యం మీకంటే 1% మాకే ఎక్కువ. ఒళ్ళెక్కుంటే ధైర్యం ఎక్కువ ఉన్నట. హలో, ఆ? కొంచెం తగ్గు. మగోనికి ధైర్యం నేర్పించేదే ఆడది. పుట్టగానే ప్రపంచాన్ని చూసినప్పుడు మనకేడుపొస్తది. నేనున్నాను అని ధైర్యం చెప్పే అమ్మ ఆడది. సో ఫస్ట్ టైం మనకి ధైర్యం చెప్పిన ఆడదానికే ధైర్యం లేదనుకోవడం తప్పు కదా? వెల్ సెట్ బాలా. ఈ రోజుల్లో ఆడవాళ్ళు తలుచుకుంటే ఏదైనా సాధించగలరు. సో ప్లీజ్ రెస్పెక్ట్ ఉమెన్. అనవసరంగా ఆడవాళ్ళని తక్కువ అంచనా వేయదు శివుడు. నా గుంటూరు పత్తే డైలాగ్ చెప్పడం కాదు డాక్టర్. నిజంగా ధైర్యం ఉంటే నిరూపించమనండా, అప్పుడు నమ్ముతాను. సరే నువ్వే చెప్పు ఎలా ప్రూవ్ చేయాలో. చెప్తా. అయితే చిన్న పందెం. ఎవరైతే భయం లేకుండా గేది మొహానికి 30 సెకండ్లు లిప్ కిస్ చేస్తారో వాళ్ళకి ధైర్యం ఉన్నట్టు. బఫలోకా? భయపడుతున్నారా? ఆ ఉద్దేశం నాకేమనొచ్చుగా శివుడనియా. గేదికి పందికి కాదు. అయినా ఆడవాళ్ళు మగోళ్ళకి మూతు ముద్దులు ఎట్టమంటే ఎడతారు కానీ గేదెలకి పందులకి ఎట్టమంటే ఎందుకు ఎడతారనియా? నేను రెడీ. ఏ బార్బీ, దానికి నువ్వు లిప్ లాక్ ఇస్తావా? ఎస్. ఇప్పుడు గెలుపు ముఖ్యం. టార్గెట్ ఏదైనా రీచ్ అవ్వాలి. ఆల్ ద బెస్ట్ బార్బీ, యూ కెన్ డూ ఇట్. థ్యాంక్ యూ అశ్విన్. చూసింది చాలు, లేదంటే వచ్చే జన్మలో గ్యాద్ల పడతా. వచ్చే జన్మ దాకా ఎందుకంటే ఛాన్స్ ఇప్పుడు గేదెల పుట్టినా. టైమ్ అప్. హలో బుజ్జమ్మ, బుజ్జమ్మ 9010405487 బుజ్జమ్మ. ఏందిరా అది? బుజ్జమ్మతో రాత్రిపూట మాట్లాడుకోవడానికే చేసుకుంటున్న సెటప్ అనియా. నా పత్తిగా నీలో చాలా చిత్రాలు ఉన్నాయిరా. ముందు ముందు చాలా చూపిస్తాలే. శివుడే. అయితే పడుకో. అలా చెప్పు. బుజ్జమ్మ లైన్ లో రాయా.
గ్యాద వచ్చి ముద్దు పెట్టిందా పీడకలా ఉంటుందిలే ఇంకా పడుకో. హలో, నాకు నిద్ర వస్తుంది, నువ్వు పడుకో. గుడ్ నైట్. అలాగనే బుజ్జా, నీకో శుక్రరాత్రి. హల్లెలూయా. ప్రభుదేవా. నా బుజ్జమ్మ పాన.